నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం సమాజ సేవే సర్వేశ్వర సేవ. మనకు అందించిన వారు రావులపాటి వెంకటరామారావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, ఎప్పుడూ సహాయం చేయి, ఎవ్వరిని బాధించకు అనేవి మానవత్వపు సందేశాలు. మనిషికి ప్రేమ, సేవ రెండు రెక్కలు. వాటితో ఎదుటి మనిషికి ధైర్యాన్ని కలిగించి బాధల నుంచి ఆదుకోవాలని బోధించిన మానవతామూర్తి సత్యసాయిబాబా. సృష్టిలోని అన్ని ప్రాణులకు సహజ సిద్ధమైన లక్షణాలు ఉన్నట్లే మనిషికి మానవతా విలువలున్నాయి. అవే సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస అనే పంచసూత్రాలు. ప్రపంచంలో ఉన్నది ఒక్కటే మతం, అదే మానవత్వం. ఒకటే కులం, అది మానవ కులం. దేవుడు ఒక్కడే, అతడు సర్వాంతర్యామి. మానవులంతా ఒక్కటే. వారిని మతము, ప్రాంతము, దేశము అనే పేర్లతో విడదీయడం అమానుషం. శాంతి ఎక్కడో లేదు, మనిషి హృదయంలోనే ఉంటుంది. నాకు శాంతి కావాలి అనుకునే మనిషి దాన్ని పొందాలంటే నాకు అనే స్వార్థాన్ని, కావాలి అనే దురాశని వదిలించుకోవాలి. చేతులతో సేవ, నోటితో నామస్మరణ, ఇవే సనాతన ధర్మ విలువలు, సత్యసాయి సందేశాలు. దేవుడున్నాడనేది అసలైన పంచాక్షరీ మంత్రం. విశ్వాసం ధైర్యాన్ని ఇస్తుంది. పేర్లు, రూపాలు, ఆచార సంప్రదాయాలు, పూజా విధానాలు వేరువేరుగా ఉన్నా వసుదైక కుటుంబమే సర్వమతసారం. అన్ని మత గ్రంథాలు, దేవుళ్ళు బోధించేది లోకక్షేమమే. సేవ, ఆధ్యాత్మిక, జ్ఞాన మార్గాలనే మూడింటిని మనిషి తప్పనిసరిగా ఎంచుకోవాలి. ఎవరి కర్తవ్యాన్ని వారు ప్రేమతో నిర్వహించడమే యోగం. అందరి క్షేమం కోసం ప్రార్థించడం ఆధ్యాత్మికం. ఏది శాశ్వతం కాదని ఎరుకతో అందరిలో దైవత్వాన్ని చూడటం జ్ఞానమార్గం. భగవంతుడు తన సృష్టిని అందరూ సమానంగా అనుభవించే హక్కిచ్చాడు. పంచభూతాలు మనిషి నుంచి ఏమీ ఆశించకుండా నిష్కామకర్మ చేస్తున్నాయి. మనిషి తన స్వార్థంతో వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాడు. కోరికలను అదుపులో పెట్టుకుంటే చాలు, అన్నీ చక్కగా సాగుతాయి. అనారోగ్యాలకు మూల కారణాలు ఆతృత, ఆందోళన, అమిత ఆహారం. సంపదను దుర్వినియోగం చేయకుండా ఉంటే దాన్ని సృష్టించినట్లే. ఇవే సత్యసాయి బోధలు. మనిషి జీవితం సార్థకం కావాలంటే సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలి. నిష్కల్మష ప్రవర్తన ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. ఏకత్వం, పవిత్రత, దైవత్వం ఒకే వరుసలో ఉండే లక్షణాలు. కలిసి మెలిసి ఉంటూ సమాజ సంపదను అందరూ సమానంగా అనుభవించాలనుకోవడం ప్రజాస్వామ్య విధానం. ఐకమత్యంతో ఏదైనా సాధించవచ్చనే పాఠాన్ని సామూహిక కార్యక్రమాల ద్వారా నేర్పాలి. మూఢనమ్మకాలతో ఎందరో ఇతర ప్రాణులకు కీడు కలిగిస్తున్నారు. అవన్నీ అపవిత్రతకు, అనైతికానికి మూల కారణాలు. ఐకమత్యం, పవిత్రత వ్యక్తి మనసులో ఉంటే చాలు. ఆధ్యాత్మిక అమృతవాహిని అందుకోవడం చాలా సులభం అంటారు సత్యసాయి. ఎల్లలు లేని సత్యమైన ప్రేమకు విశ్వమే దాసోహమవుతుంది. అదే భారతీయ సంస్కృతికి సౌభాగ్యం అని బోధించిన మహానీయుడు సత్యసాయి. సమాప్త్. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.